ఇక్కడికి అరే తింటుందా తిన్నాను చేతులు తినే పక్కన మరి కిందేసింది అబ్బా. చిన్నపిల్లలకు కూడా మస్తు ఉంది ఆడుకోవడానికి కదా. కింద కనిపిస్తుంది కదా, లోతుగా ఉంది. ఇక్కడ మంచి ఫ్లైఓవర్ లాగా కనిపిస్తుంది. అది అక్కడ పైకి ఎక్కాలి, అటు కూడా ఉంది. కానీ ఎన్ని సైడ్ నుంచి తిరగాలి, ఇదంతా తిరగాలంటే పొద్దున రావాలా. పెద్ద వచ్చినాయి. ఈ పై నుంచి చూస్తే మాత్రం మంచిగా కనిపిస్తుంది వ్యూ. గచ్చిబౌలి రూట్, అది గచ్చిబౌలి నుంచి రింగ్ రోడ్, అది గచ్చిబౌలి నుంచి శంషాబాద్ పోయే రోడ్, రింగ్ రోడ్. అది కింద నుంచి ఈడు దాకా నడుచుకుంటూ వస్తే ఈడు ఉంది ఎంట్రన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము హిమాయత్ సాగర్ పక్కనే ఉన్న కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ దగ్గర ఉన్నాము. కార్ పార్కింగ్ టికెట్, బైక్ పార్కింగ్, అసలు లోపల ఎంట్రన్స్ టికెట్, ఇవన్నీ ఒకసారి చూద్దాం లోపలికి. ఫుల్ ఉన్నారు జనాలు అయితే కదా. అరే లోపల కూడా ఉంది పార్కింగ్. ఇది ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపల కూడా పెట్టుకోవచ్చు మనం పార్కింగ్. ఇంటి టికెట్ ఏడు ఉంది కదా, మస్తు జనాలు ఉన్నారు. పార్కింగ్ ఉంది కానీ జనాలు చేయలేదు. రంజాన్ కదా, ఫుల్ ఉన్నారు జనాలు. ఫుల్ ట్రాఫిక్. కింద అయితే మొత్తం ఇది అయిపోయింది. కాకపోతే పైన ఫుడ్ అలవాటు లేదండి. కానీ మస్తు పెద్దగా ఉంది కదా. ఇది 85 acres ఉంటుంది మొత్తం. కింద నుంచి ఈడు దాకా నడుచుకుంటూ వస్తే ఈడు ఉంది ఎంట్రన్స్. ఇంటి టికెట్ అవన్నీ ఇట్లా. పార్కింగ్ కూడా ఈడు దాకా పై దాకా పెట్టుకోవచ్చు. పైన కూడా ఉంది పార్కింగ్. ఈడు దాకా పెట్టుకోవచ్చు పార్కింగ్ కదా. పార్కింగ్ పై దాకా ఉంది. అదే మొత్తం వీడి దాకా పెట్టుకోవచ్చు. ఈ పైన కింద వేరే ఉంది కదా, మనం పెట్టింది వేరే పార్కింగ్. పెద్ద రావు అని చెప్పిండు. ఇక అంతే, ఇక జనాలు ఎక్కున్నారని చెప్పి పైకి రానిలేదు కార్లు. మస్తు కనిపిస్తుంది. ఇది మంచిగా ఉంది. ఎంట్రన్స్ లోనే మనకు బోన్సాయి చెట్టు కనిపిస్తుంది. బోన్సాయి అటు ఇటు బోన్సాయి పెట్టిండు. పక్కనే మనకి హిమాయత్ సాగర్ అనిపిస్తుంది కదా, పక్కనే ఉంది. ఇది రంజాన్ ఉంది కదా, ఫుల్ ఉన్నారు జనాలు. అలా ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ కి అయితే 100 రూపీస్. చిన్నపిల్లలకు 3 years to 12 years వాళ్ళకైతే 50 రూపీస్ పర్ హెడ్ ఉంది. మళ్ళీ లోపల ఒక పార్క్ ఉంది, పిట్టల పార్కు. దాంట్లో 200 రూపీస్ ఉందంట. అక్కడికి వెళ్ళి మనం దాని టికెట్ కూడా ఒకసారి లోపల చూద్దాము. టికెట్ అయితే ఇక్కడ కౌంటర్లో అయితే ఇస్తలేరు. ఇక్కడ మనం స్కానర్ ఉంది, ఆ QR కోడ్ స్కాన్ చేస్తే టికెట్ తీసుకోవచ్చు. అయితే ఈ పార్క్ మామూలుగా కొత్త వాళ్ళు కూడా ఈకో పార్క్ అని ఉంది, కానీ ఇక్కడ మనకు హిమాయత్ సాగర్ ఈకో హిల్స్ పార్క్ అని రాసింది దీనిపైన. ఇక్కడ ఓన్లీ స్కానరే ఉంది. మనకు పేమెంట్ చేయాలంటే స్కానర్ ద్వారా చేయాలి. కాకపోతే సిగ్నల్ కొంచెం ఇక్కడ ఫ్లో ఉందండి. మనకు టికెట్ అయితే బుక్ అయిపోయింది. వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ స్కానర్ చెకింగ్ ఉంది. చెక్ చేస్తారు స్కానర్ ద్వారా. ఇక లోపల రండి స్కానర్. ఇక అందరు మా వాళ్ళు లోపల ఇక్కడే ఉంది స్కానర్. మస్తు అనిపిస్తుంది కదా లోపల. సూపర్ ఉంది. అదే ఈ వెహికల్స్ కూడా ఉన్నాయండి. బోర్డు వాక్ అంట. ఇక్కడ నుంచి బోర్డు వాక్ ఫస్ట్ ఉంది. బోర్డు వాక్ అని ఇలా దీనిపైన నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు.
రౌండ్ తిరగచ్చా? తిరగడానికే మరి అది. ఈ ఎంట్రన్స్ అని మనకి ఇలా కనిపిస్తుంది చూడండి. టికెట్ తీసుకుని వచ్చిన తర్వాత ఎంట్రన్స్ లో ఎట్లేదు మనకి. ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లో బోర్డ్ వాక్ ఉంది. స్టేట్ నుంచి ఏమి ఉన్నాయి, ఇటు పోవాలన్నా మనకు కన్ఫ్యూజ్ ఉంది. ఫస్ట్ ఇటే పోవమ్మా, ఇటు వెళ్ళిపోయినాడు. ఇంక ఫస్టే ఉంది కదా, ఇటు వెళ్ళిపోయాం. బోర్డ్ వాకింగ్ కదా ఫస్ట్, బోర్డ్ వాకింగ్ వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయాం. చలో బోర్డ్ వాక్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. ఇట్లా ఉంది బోర్డ్ వాక్. అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, మంచిగా పచ్చని గ్రీనరీ ఉంది మస్తు. సిటీకి దగ్గరలో చాలా బాగుంది. మన ఇంత చాలా బాగుంది, ఇంత బాగుంటుంది అనుకోలేదు. రింగ్ రోడ్ పక్కనే ఉంది హిమాయత్ సాగర్ దగ్గర. ఇది చాలా రోజుల నుంచి వర్క్ నడుస్తుంది, ఇప్పుడు ఈ మధ్యలోనే స్టార్ట్ అయింది. ఎంత మంచిగా అనిపిస్తుంది, సూపర్ ఉంది వ్యూ అయితే, బోర్డ్ వాక్ వ్యూ. అరే అక్కడ పిట్టెల్ది అక్కడ ఉంది కావచ్చు, అక్కడే కదా అక్కడ కనిపిస్తుంది పిట్టెల్ది. అదే కింద కూడా వచ్చారు, కింద ఎట్లా వచ్చారా మరి ఇల్లు. మస్తు కనిపిస్తుంది వ్యూ అయితే. ఒక 3-4 అవర్స్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. బోర్డు వాక్ ఇక మనకి పక్కన హిమాయత్ సాగర్ అనిపిస్తుంది. సూపర్ ఉంది. అన్ని వెరైటీలు ఉన్నాయి ఇక చెట్లు. ఏం చెట్లు ఇవి కదా, మస్తు కనిపిస్తుంది. లాగా ఉన్నాయి చిన్న చిన్న. ఇగో పువ్వులా, రెడ్ కలర్ టైప్ ఉంది పువ్వు. ఇదే బోర్డ్ వాక్ పై నుంచి నడుచుకొచ్చినాం మనం. కిందకి వస్తాం, ఇప్పుడు దానిపై నుంచి వచ్చినాం మనం, కిందకి వెళ్ళిపోతున్నాం. ఇది ఎట్లెట్లా ఉంది మాత్రము సూపర్ అండి. ఎట్లుందిరా అద్దెకు? ఏం మంచిగా ఉంది, పార్క్ మంచిగా ఉంది. ఏం చూడాలిరా, వస్తుంది కదా. ఏముందంట, సెన్సరీ పార్క్ అంట, సన్కెన్ వెట్లాండ్ గార్డెన్, ఫ్లవర్ ప్యారడైజ్ అంట. ఈ 3 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ జాగ్రత్త, ఇవన్నీ జారుతున్నాయి. ప్లాస్టిక్ చెప్పులు ఉన్నాయి, జాగ్రత్త. ఒక్క చెట్టు ఎంత మంచిగా ఉంది, చూడాలి మరి. అయింది మస్తుంది. ఫస్ట్ మనం బోర్డ్ వాక్ ద్వారా వస్తేనే మంచిది, ఎందుకంటే వచ్చి కిందకి వచ్చేసి ఇక్కడ మంచిగా వ్యూస్ ఉంది బాగానే. ఇక్కడ చూసుకుని బయటకు వెళ్ళి వేరే దగ్గర వెళ్ళచ్చు. బోర్డ్ వాక్ నుంచి మనం ఇంటి కిందకి వచ్చినాం. చెట్టు అయితే చాలా బాగుంది ఇక్కడ. రే సుమా మా చెట్టు ఏం జరుగుతుంది, కూర్చుందాం ఇక్కడ. ఈ బోర్డ్ వాక్ పక్కన చెట్టు కింద కూర్చుని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. జై శ్రీరామ్. అబ్బి మేము ఇస్తాం షేప్ లో పెట్టుకో. వెళ్దామా చరణ్? వస్తాయి మరి, వట్టిగానే వస్తాయి. ఈ వట్టిగానే వస్తాయి, ఇది కాదు ఇంకోటి. వెళ్దామా? ఇంకేంది మళ్ళీ చాలా టైం. ఈ చెట్టు దగ్గర కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకుని ఇక అరే బ్యాట్ వెళ్దాం రండి. రండి రే వెళ్దాం రండి. బాగానే పెద్దగా ఉంది చెట్టు ఇది. హలో హలో, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. దసమ్మా ఈ చెట్లను చూడడానికి కన్నా రావాలి, అన్ని వెరైటీ ఉన్నాయి కదా, చాలా ఉంటుంది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. అక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఇక్కడ చూడ, ఆ పైన చూడు వ్యూ పాయింట్. మనం ఆ లోపల అక్కడ నుంచి ఎంట్రెన్స్ అయినాం, ఆ మంగళ నుంచి ఎంట్రెన్స్ అయ్యి ఇటు వచ్చాం బోర్డ్ వాక్ తో. ఇక్కడ నుంచే కదా, ఇదే ఇదే కానీ ఏర్పడతలేదు. ఎట్లా వచ్చినాం ఎట్లా పోతున్నాం మనం. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది.
సుమా వస్తున్నా. మంచిగా ఉంది కదా ఫోటోషూట్ పాయింట్ ఇది. సూపర్ ఉంది. ఇక్కడ నుంచి మంచిగా అనిపిస్తుంది హిమాయత్ సాగర్ పాయింట్ కదా. ఏదిరా మంచిగా అనిపిస్తుంది ఇటు నుంచి. చూడు ఎట్లా అనిపిస్తుంది నుంచి, సూపర్ అనిపిస్తుంది కదా. చూడు రైట్ రేగో అది. ఇప్పుడు మనం అటు నుంచి వచ్చినాం కదా, పైనుంచి వచ్చినాం. దా పోదాం దా. ఇక్కడ నుంచి మస్తు వ్యూ అనిపిస్తుంది. హిమాయత్ సాగర్ కదా పక్కనే ఉంది హిమాయత్ సాగర్. బాగా అనిపిస్తుంది. దీనిపైన ఎక్కుదాం, పైకి ఎక్కుదాం ఒకసారి. పైకి ఎక్కి వ్యూ తీసుకొని రాకు. అవును రావను. సరే రాకపోద్దు దారా మన పైకి వదందా. ఇంత పైకి వద్దా, పైకి వెళ్తా మంచిగా సూపర్ అనిపిస్తుందా, నీకు మంచిగా చూపిస్తుందా. గిద మీదకి ఎక్కి చూస్తాడు అంతే. ఇక్కడ ఏం లేదు, చెట్టు ఉంది అంతే వ్యూ పాయింట్ దగ్గర. కానీ ఈ చెట్టు కొంచెం పెద్దగా అయిపోతే మంచిగా అనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుంది వ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అట్లా వెళ్ళిపోవాలి మనం. ఇది రంజాన్ కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ దాకా ట్రాఫిక్ ఉంది. ఆ నుంచి వచ్చినాం మనం, పార్కింగ్ నుంచి వచ్చి అట్లా బోర్డు వాక్ ద్వారా వచ్చినాం. ఇంట్లో ఇట్లా నడుచుకుంటూ పోయి అక్కడ పిట్టల పార్క్ ఏమి ఉంది, అట్లా అట్లా వెళ్దాం. అటు ఏముంది ఇంకా చూద్దాం లోపలికి. ఆ బోర్డు వాక్ నుంచి మనం ఇక్కడ నడుచుకుంటే కిందకి వచ్చిన తర్వాత చూసినాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్దాం. ఇటు వెళ్ళాలి ఇప్పుడు స్ట్రేట్. సూపర్ ఉంది వ్యూ మాత్రము. ఈ నుంచి హిమాయత్ సాగర్ మంచిగా కనిపిస్తుంది. ఎంత హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్ అనమాట. ఇంకో ట్రాఫిక్ చూడండి, ఎంత ట్రాఫిక్ ఉంది కింద. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఇవాళ. ఫుల్ ఉంది ట్రాఫిక్ అయితే. పైకి ఎక్కడుంది రో ఇక్కడ కదా. ట్రెక్కింగ్ ఉంది, వాకింగ్, ట్రెక్కింగ్ బాగా ఉంది. ఇది ట్రెక్కింగ్ ఎక్కండి ఇక. కొత్త పార్క్ కదా, అందుకే జనాలు కూడా ఇక అందరు దీనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నట్టు. మస్తు పెరిగిపోయింది. ఇంకా కూలే ఉంది, ఇంకేం కూల్ ఉంటుందిరా. టైమింగ్స్ 7 o'clock ఉంటుందేమో. ఆ టైమింగ్స్ అయితే ఏం మెన్షన్ చేయాలి అక్కడ, మెన్షన్ చేయాలి టైమింగ్స్. 5 అని మామూలుగా అంటున్నారు కానీ ఏం మాట్లాడడానికి ఏంటి. ఈ పైన చూస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది వ్యూ. ఇంకా ఉంది, పైకి ఎక్కుదాం. జనాలు ఇటు నుంచి అటు నుంచి రెండు సైడ్ నుంచి వస్తారు, అటు నుంచి కూడా ఉంది. ఇంకా ఉంది పైకి హైట్, ఇంకా ఉంది. ఏడుకొండల వాడ గుంట ఎక్కినట్టుంది. మొత్తం పైకి ఎక్కినా మీరు. ఎంత కింద ఉంది ఇది, ఎక్కడం బాగానే ఉంది.
ఇట్లా కానొస్తున్నాయి. ఏంటిది అమ్మా బర్డ్ పార్క్ ఉంది, రాక్ గార్డెన్, ఫస్ట్ వీక్ ఉండే థిమాటిక్ మీడోస్ ఉంది. అటు వెళ్దాం రా. ఇక్కడ బర్డ్ పార్క్ అది ఉంటుంది కదా చూడమ్మా. అటు ఉంది బర్డ్ పార్క్. బర్డ్ పార్క్ అటు ఉంది సేమ్ ఉంది. ఎట్లనే పోవచ్చు, ఇట్లా పోవచ్చు, అట్లనే పోవచ్చు కదా. అమ్మా దమ్మొస్తుందా రా, దమ్మొస్తుందా? ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకోవడానికి ఉంది, కూర్చోడానికి. కూర్చోండి మరి, కూర్చుంటారా? కూర్చోండి మరి. టెంపుల్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హిమాయత్ సాగర్ గేట్లు వదులుతారు కదా, ఆడ నుంచి వదులుతారు. ఆడ ఉంది కదా, ఆడ నుంచి గేట్లు వదులుతారు. బ్లూ అక్కడ ముంగట మనం అంతా ఒకసారి పోయినాక ఏంటంటే కొద్దిగా మంచి అనిపిస్తుంది సరే మాకు అంటే నీళ్ళు ఎక్కువైతే టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ కు వెళ్ళడానికి ఉంది. ఆ ప్లేస్ కాదు ఇంకా డెవలప్ చేసినట్టు. ఎక్కడ నుంచి వెళ్ళడం మాకు కానీ బాగుంది కదా టెంపుల్ కూడా. టెంపుల్ సూపర్ ఉంది. వ్యూ అయితే మంచి అనిపిస్తుంది. అది కూడా డెవలప్ చేస్తారు. ఇంకా టైం పడుతుంది, 1 year పడుతుంది. ఒక సైడ్ టెంపుల్ అయితే ఎప్పటి నుంచో ఉంది అది. అవును, చాలా రోజులు ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉంది. మరి ఇంకా ఇక్కడే ఉంది కదా మరి. బర్డ్ది ఆడుందా? కింద నుంచి చూడవచ్చు, పైన చూడవచ్చు కదా. నడు అమ్మా, అదే వర్క్ నడుస్తుంది. ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు. అక్కడ ఆటోస్ టెంపుల్ ముందు నుంచే ఉంది. టెంపుల్ కానీ పార్క్ అంతా ఇప్పుడు డెవలప్ చేసారు కదా, అది నడుస్తుంది వర్క్. బాగుంది. రాక్ మీద అక్కడ అదే మామూలుగా మనం డెవలప్ చేయాలంటే ఇవన్నీ కట్టాలంటే చేసే ఉంటారు. ఆ బర్డ్ పార్క్ ఆడుంది, బర్డ్ పార్క్ దగ్గర అక్కడ అనిపిస్తుంది అనమాట. జాలి టైప్ ఉంది అక్కడ ఉంది. అది గచ్చిబౌలి రూట్. అది గచ్చిబౌలి నుంచి రింగ్ రోడ్. అది గచ్చిబౌలి నుంచి శంషాబాద్ పోయే రోడ్, రింగ్ రోడ్. అది రింగ్ రోడ్ పక్కనే ఉంది. రింగ్ రోడ్ అనిపిస్తుంది కదా. మన కాళీమందిర్ నుంచి అట్లా వచ్చి కింద ఇట్లా వచ్చేసింది. ఎక్కడ దిగేది ఉంది? ఇక్కడ లేదు, డైరెక్ట్ అక్కడే ఉంది పార్క్. బర్డ్స్ పార్క్ ఉంది కదా. అరే కింద నుంచే పోయింది కదా బర్డ్స్ పార్క్, డైరెక్ట్ వెళ్ళిపోతుంటే కదా. మళ్ళీ పైకి ఎక్కినాం మనం. అటు నుంచి కూడా ఉంది కావచ్చు కానీ మళ్ళీ ఇంకా ఆదాగా పోవాలి. మళ్ళీ ఇక్కడ చూసి ఎక్కాలి. ఇక్కడ మంచిగా ఉన్నాయి కింద, మంచిగా పిల్లలు ఆడుకోవడానికి కానీ మస్తుంది. అదికో పిట్టల పార్క్ చూస్తావా? అవరా చూస్తావా? పిట్టల పార్క్ చూస్తావా? పిట్టలు బర్డ్స్ అవి కూడా కనిపిస్తుంది. చూడకు, వెళ్దాం వాటికి. అమ్మా, ఈ వాక్ వేని ఒక 2 kilometers దాకా ఉంది. ఇది నీకు ఎగ్జిట్ డైరెక్ట్ ఆ బోర్డు. అదేంది బోర్డు? మంచిగా చేసారు, గ్రీనరీ బాగానే ఉంది.
ఇక్కడ ఉంది ఇగో. ఇంకా ఇటు కూడా ఒక రూట్ ఉంది, మరి ఇటు ఎటు పోతుందేమో తెలియదు. ఒకటైతే ఇక బర్డ్ పార్క్ ఐవరీ, అది వేరే ఉంది మరి అటు ఏది ఈ బర్డ్ పార్కేనా? సరే ఇటు వెళ్దా మరి. రండి. అమ్మా మస్తు అనిపిస్తుంది కదా, బాగా అనిపిస్తుంది కదా. వచ్చేసింది గ్రీన్ పిట్టలు లోపలికి పోయినట్టు కనిపిస్తున్నాయి కెమెరాలో. ఇప్పుడు లోపలికి వెళ్తే కనిపిస్తున్నాయి, ఎగురుతున్నాయి. ఎంట్రెన్స్ ఉంది, ఆడుంది అంటుంది ఎంట్రెన్స్, అమ్ముతుంది ఎంట్రెన్స్. అరే ఎంట్రెన్స్ ఇటే ఉంటుంది, అటు పోయి టికెట్ తీసుకుని పోదామా? ఎంట్రెన్స్ ఏమంటుంది వాడ. పైనుంచి వచ్చినాం కదా, ఆ కింద నుంచి కూడా వస్తే ఆడికే వస్తాము, ఇడికే వస్తాము. అక్కడ ఎంట్రెన్స్ వాటి పార్క్ కనిపించింది కదా, అటు నుంచి వచ్చినా ఇడికి వచ్చేస్తాం. ఫస్ట్ చేసుకొని కూడా లేదు లేదా ఏడు అవుతుంది మళ్ళీ, ఎవరు ఎక్కుతారు మళ్ళీ ఉల్టా పోయి. కానీ కొద్దిగా అలసిపోయినట్టు అనిపించదు ఇది చూస్ చేసుకుంటే మెల్లగా కదా. సూపర్ అనిపిస్తుంది ఇక్కడ కూడా. బాగా సిమెంట్ బోర్డ్ వాక్, ఫ్లవర్ గార్డెన్, పార్టీ ఏరియా, పోర్ట్ ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటర్, బటర్ఫ్లై గార్డెన్ ఉందండి ఇటు పక్క. ఇది ఎంట్రన్స్. ఇది టికెట్ కౌంటర్ కూడా ఉంది. ఎంతుందో టికెట్. ఇది డక్కన్ బర్డ్ సఫారీ అంట. ఎంట్రీ ఫీ 200 per person. ఎంట్రీ ఫీ ఫర్ చిల్డ్రన్ బిలో 2 years. 2 years కంటే చిన్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ ఉంది. 2 years కంటే చిన్న వాళ్ళకి ఫ్రీ ఉంది, వేరే లేదు. అందరికి 200 రూపీస్. 200 పర్ హెడ్ 200 లేదు. కాకపోతే 2 years బిలో వాళ్ళకి ఫ్రీ ఉంది, మిగతా అందరికి 200 ఉంది. మా ఎంట్రన్స్ ఎట్లుంది ఇగో. ఇదేంది జాలి చైన్స్ పెట్టేసారు. అబ్బా ఏది చైన్స్, సూపర్ అనిపిస్తుంది. ఎంత మంచిగా ఉంది లోపల, ఎంత బాగుంది కదా, సూపర్ అనిపిస్తుంది. ఇక ఇట్లా లోపలికి వెళ్ళాలి ఇక ఎంట్రన్స్ లోకి, మంచిగా అనిపిస్తుంది. ఇది కాకపోతే 200 రూపీస్ per person. ఎక్కువనే అంటే దీంట్లో తిరుగుతూ ఉంటాయి, పిట్టలుగా తిరుగుతూ ఉంటాయి. ఫీడింగ్ కనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది కదా. ఉన్నాయి రెడ్ ఉన్నాయి ఐస్. ఏం బర్డ్స్ అవి? ఇలా జనాలు చాలా మంది ఉన్నారు కదా, కొంచెము అవి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి పిట్టలు. కాకపోతే ఉన్నాయి, మనుషులు ఎక్కువ మంది అయిపోయేసరికి ఏమవుతుందంటే అవి ఇటు నుంచి అటు నుంచి పోతూనే ఉన్నాయి. వాటి సౌండే వస్తుంది, మొత్తం సౌండ్ అయితే వాటిదే వస్తుంది. పిట్టలు పిచ్చుకల్ది ఉన్నాయి, వాటి పైన ఉంది. అవి పోతున్నాయి. అక్కడ పైన ఒకటి ఉంది ఉంటుంది ఏడా, దానిపైన ఒకటి ఉంది. అగో గిడ ఒకటి ఉంది. ఆడుంది పైన, ఆడొకటి ఉంది, గీడ ఒకటి ఉంది. ఆడుంది. పైకి ఎక్కుదాం, పైకి ఎక్కిన తర్వాత ఒకటి ఇద్దాం.
ఏ పబ్లిక్ ఎక్కువ అయ్యేసరికి అవి ఏడ ఇదైతే కదా అవి క్లోజ్ చేసారుగా అట్లే కాలం పైకి. అవి ఉన్నాయి కదా ఏంది అది ప్యారెట్స్ ప్యారెట్ లేదా కెమెరాలో నాకు అరే అనిపిస్తుంది. ఇది బాగా అనిపిస్తుంది మొత్తం ఈ లైన్లో అవే ఉన్నాయి ప్యారెట్స్. ఈ పైకి ఎక్కుతుందా అమ్మమ్మ ఇవి ఉన్నాయి ఇగో. ఓహో ఇది మస్తుంది ఇది అంతా వాటి వాటి జాలీలో పెట్టేసారు కదా చిన్నగా ఉన్నాయి కదా పిట్టలు ఇక రకరకాల కలర్ కలర్ ఉన్నాయి. అదే అవి చేతుల మీద కూర్చున్నాయి చాలా మంది. కాకపోతే పోతున్నా బైక్ ఎక్కుదాం. ఈరోజు పబ్లిక్ చాలా ఎక్కువ ఉంది కదా. బాతులు వైట్ ఇది ఉంది క్యారెట్ మాట్లాడుతుందా మస్తు అనిపిస్తుంది అది వైట్. ట్రైనింగ్ ఉంటుంది కొన్నిటికి. ఇప్పుడు ఈడ ఇక పైకి ఉంటుంది దీనికి ట్రైనింగ్ ఉందో లేదు కానీ ట్రైనింగ్ ఉంటే వైట్ బాగుంది కదా. వైర్ల మీద కేబుల్ మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాయి కానీ కదా. కొద్దిగా కిందికి వస్తే బాగుంటుంది కానీ మన మనుషుల చిన్న చిన్న జుట్టు ఉంది జుట్టు ఉంది తలకు జుట్టు ఉంది కదా. అంటే వీటిని ప్రత్యేకంగా దేని దానికి జాలీలో పెట్టిండ్రు. బయట ఉన్నాయి కదా కొన్ని బయట ఉన్నాయి కొన్ని జాలీలలో ఉన్నాయి. అవి కూడా తిరగగలుగుతాయి కానీ లోపల ఉన్నాయి ఇక లోపల తిరుగుతాయి ఇంకేం అంతే కదా. వైట్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి బాతులే బయట. యాక్చువల్లీ ఇంత జనాలు రావడం కష్టమే. వాటి కోరు ఎవరు లేనప్పుడు వస్తే కొద్దిగా కొంచెం జనాలు ఎంత పబ్లిక్ అంటే అవి నాగం అయిపోతుంది. రెండు కూర్చున్నాయి గ్రీన్ బ్లూ కాదు మంచిగా రెండు కూర్చున్నాయి. అది ఎగురుతుంది. అది జాలీలో ఒకటి ఉంది. ఇవి ఎట్లా వచ్చినాయి బయటకు? కొన్ని అదే కొన్నిటికి బయటకు వదులుతారు కొన్నిటికి లోపలికి పైన కదా. అవి ఏర్పడతాయి సడన్ గా చూస్తే గ్రీన్ 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 అది కలిసిపోతున్నాయి. కానీ మామూలుగా పైకి ఎక్కలేం కదా మనం. లేదు అక్కడ నుంచి ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి రౌండ్ గా తిరిగి ఎక్కాలేమో కదా. ఇది కూడా చాలా పెద్ద. ఒక 1 డే మొత్తం స్పెండ్ చేయొచ్చు దీంట్లో. అయితే ఎంత తిరగాలంటే ఇక మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా తిరగడమే ఉంటుంది. వాకింగ్ చేసేటోళ్ళకి బాగుంది పొద్దున్న దాకా కదా. మన వీడియోల్లో ఇట్లా మంచి చేతి మీద కూర్చున్నాయి అవన్నీ చూసినాం కానీ ఇప్పుడు అవి చూసేంత ఇంత పబ్లిక్ అవి ఏడ కూర్చుంటాయి అవి పారిపోతూనే ఉన్నాయి. అవును చేతుల మీద ఇట్లా ఎక్కువ కనిపిస్తలేదు. సౌండ్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. వాటి పైకి ఎగిరిపోతున్నాయి ఇంత జనాలను చూసి అవి కూడా భయపడుతుంది. అవి ఉన్నా కానీ అనుకుంటే చూసిండ్రు అనుకో ఆ సౌండ్ కే ఎగిరిపోతాయి కదా. వాటికి కూడా భయం ఉంటది కదా. అక్కడక్కడ ఇట్లా సిట్టింగ్ చైర్లు కూడా ఉన్నాయి కూర్చోడానికి. వాళ్ళకి వాటికి ఫీడింగ్ కోసం ఉంటుంది కదా. వాటర్ ఫుడ్ పెట్టినట్టున్నారు. తిరుగుతూనే ఉంటాయి ఇక
ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ ఎగురుతున్నాయి. సిట్టింగ్ ఏరియా ఉంది కదా, ఇక్కడ కూర్చోవచ్చు కదా. సిట్టింగ్ అవును. ఇటే ఉందా పైకి? అదేందా పైకి ఎట్లా ఎక్కిరాళ్ళు అర్థమైతే లేదు కొద్దిగా. ఇవన్నీ కూర్చోడానికి ప్లేసెస్ కానీ ఏంటి కూర్చుంటలేవు. అగో అది ఎగిరింది. రామచిలక అది రామచిలక కాదు అది, వాటిని ఏమంటారే? క్యారెట్ కదా, క్యారెట్స్. దాంట్లో ఒక రకమైన. అరే ఇది పైకి ఎట్లా ఎక్కాలా? ఏమో ఎందుకు అవసరం. అక్కడైతే డైరెక్ట్ బంద్ చేసిర్రు. అడుగుతున్నాడు ఏంటి పిట్టలు ఇక్కడ తీగ పైన. ఇక్కడ బాగా అక్కడ ఉన్నాయి, వైట్ యాష్ కలర్ లాగా ఉన్నాయి కదా. కూర్చున్నాడు. బాగుంది ఉన్నాయి, చాలా ఉన్నాయి సుమా. ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇటు సైడ్ బాగా అనిపిస్తుంది. కూర్చుంటుంది. బ్లూ, గ్రీన్, వైట్ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి. కానీ దేని దానికి ఇక్కడ ఇది చూడు. ఏంది ఏంటి సపరేట్ సపరేట్ గా ఇక్కడ నుంచి ఆగిపోయినట్టు ఇక్కడ దాకా జరిగినది. అది ఎట్లా చూస్తుందా చూడు. బయటకు వద్దామని చూస్తుంది. బయటకి వెళ్ళినావు, బయటకు వెళ్ళినావు. రాడా ఎక్కడన్నా హోల్ ఉంది ఏంది? బయట తిరుగుతున్నావు, పైన ఉన్నావు. పైకి వెళ్దాం. మన దగ్గర కాస్త అయిపోతాయి కదా అక్కడ కదా. మనం కూడా పైకి వెళ్దాం. ఎక్కడి నుంచి ఉంది? ఈ రౌండ్ తిప్పుతూనే ఉంది కానీ ఆ ఎంట్రెన్స్ ఉంది కదా, ఎంట్రెన్స్ నుంచి లోపలికి ఇట్లా వచ్చిన తర్వాత అంతా తిరిగి వచ్చిన తర్వాత ఈ పైకి ఎక్కాలంటే ఇక్కడ ఉంది ఎంట్రెన్స్. ఇక్కడ పైకి ఎక్కచ్చు ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉంది కానీ క్లోజ్ చేసి పబ్లిక్ అయిపోయినట్టు క్లోజ్ చేసినట్టున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళాలి పైకి. అరే ఇక్కడ ఫీడింగ్ ఇస్తారు సార్, ఫీడింగ్ చేస్తుంది కదా. తింటుంది అది. అది ఫీడింగ్ వర్కింగ్ ఫీడింగ్ ఇచ్చారు, ఫీడింగ్ పెట్టేది. దగ్గర ఇంకా వేరే వాటికి కూడా పెట్టేస్తున్నాడు, వేరే వాటికి కూడా. అమ్మ ఈడ ఎక్కిన మేము పైకి ఎప్పుడు ఎక్కుదామా ఇక్కడ ఈడుంది సమా. సరే పోయింది తిన్నావా? అది బైక్
అమ్మో, అయ్యో. వాళ్ళే ఫీడింగ్ కోసం ఇచ్చారు కొంచెం. అమ్మా, ఇక్కడ నుంచి మంచిగా అనిపిస్తుంది ఇక. సూపర్ అనిపిస్తుంది. వచ్చేసింది వాడున్నాయి వాడున్నాయి ఒకటి బాతులు కాడ ఉందా ఓహో ఫుల్ ఉన్నాయి ఈడ. ఎగురుతూనే ఉన్నాయి. సౌండ్ ఎట్లా వస్తుంది కదా దేని పైన ఉన్నాయి ఆడ కూడా ఉన్నాయి మొత్తం అవే ఉన్నాయి ఇంకేంది ఇక్కడ పెద్దగా ఉన్నాయి. ఓ ఈడు ఉన్నాయి ఇక్కడ ఉంది పెద్దగా ఉంది వస్తుందా రాదు అది గాడు ఉన్నాయి చిన్న గాడ చిన్న చిన్నవి పైన నడుస్తున్నాయి. హలో మస్తు అనిపిస్తుంది ఇది మాత్రం గాడు ఉన్నది చిన్నది ఒకటి అందుకే కొందరు సుమా మళ్ళీ అది ఎగిరిపోతుంది అది వాడు పోయింది వచ్చింది గిడ కొట్టింది రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి అరే భయపడుతుంది అది ఇటు పక్క ఉంది ఎగుతుంది సుమా రా చిట్టుకలిగా ఇక వచ్చింది అరే అది ఆనలేదు నువ్వేం పైన ఇక చిన్నగా ఉన్నాయి మంచిగా వస్తలేవు ఎక్కువ అయిపోయిందేమో అందరు పెడుతున్నారు కదా ఫీడింగ్ అందరు ఫీడింగ్ చేసేసరికి ఎగురుతూనే ఉన్నాయి పెట్టేటోళ్ళు పెడుతున్నారు ఫీడింగ్ పట్టుకుంటారా ఎంత పెద్ద ఉందో గాడు ఉంది వాళ్ళు ఫీడింగ్ ఇస్తున్నారు ఫీడింగ్ ఇస్తున్నారు అటు కూడా ఉన్నాయి అవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మళ్ళీ అక్కడ నుంచి కింద దిగాల సేమ్ ప్లేస్ నుంచి ఈ పైనకి అందరూ ఫీడింగ్ చేస్తారు అవి మంచిగా పైన పైకి వచ్చినప్పుడు అది ఆడుతుడు అది మంచిగా అనిపిస్తుంది అది అయిపోయింది చూడు అరే ఇలా వాటికి ఫుడ్ ఫుల్ అయిపోయి ఉంటుంది మనం ఇటు పోతే అటు మంచిగా అనిపిస్తుంది అటు పోతే ఇటు మంచిగా అనిపిస్తుంది పెట్టు
తినండి, తిను 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 బంగారం తిను. వస్తలేదు. అమ్మ ఇంత దగ్గర నుంచి తీస్తున్నాయి చేయటం. తింటుందా? తిన్నాను చేతిలో తినే చేతిలో తినే బంగారం మరి తిను తిను. కింద వేసింది అమ్మ. ఎంత దగ్గర నుంచి ఫీడింగ్ చేస్తున్నాం. బాగుంది కదా, ఏం కలర్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ అందరు ప్రతి ఒక్కరు వాటికి ఫీడింగ్ చేస్తూనే ఉన్నారు. మంచిగా కూర్చున్నాయి లైన్గా. ఇక్కడికి అరే వస్తే అవి వస్తాయి. ఓహో అక్కడ చూడ రెండు పెద్దవి వచ్చినాయి అక్కడ. మస్తు పెద్దవి వచ్చినాయి అక్కడ ఫీడింగ్. ఉందా ఇట్లా అనుకున్నా? పెద్దవి వచ్చినాయి. అరగ వయసరికి పోతాయి అవి. ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా. వస్తుందా? వస్తుంది. ఇగో సుమా दिया उसको पसंद नहीं, हाथ लगाया वो पसंद नहीं है सब. అవి పొద్దుతిరుగుడు పూలు ఎక్కువ సూర్య పూలు. इसको हाँ सनफ्लावर सीड्स पसंद है, वही खा रहा हूँ. सनफ्लावर सीड వాటికి ఫీడ్ చేయాలంటే ఇక పైన ఎక్కే ఫీడ్ చేయాలి. ఇక్కడ నుంచి ఉంది కానీ ఇట్లా నుంచి జనాలు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పేసి మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడ పైకి ఆయన ఫీడింగ్కి ఏమైతే వాళ్ళే ఇస్తారు. అదంతా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక ఫీడింగ్ చేసిన అయిన తర్వాత ఇక నడుచుకుంటూ వచ్చేసినాము. ఈయన ఎగ్జిట్. ఇక మనం మళ్ళీ ఎట్లయితే వచ్చినామో అటు వెళ్ళిపోవడమే. సుమా ఇక్కడ కూర్చోడానికి ఒక్కసారి ఇట్రా. రెస్ట్ పాయింట్ ఉన్నట్టుంది ఇది, కాకపోతే ఇంకా చేయలేదు. ఇంకా వర్క్ సిట్టింగ్ అది ఇక్కడ ఏం లేదు. ఇది రెస్ట్ టైప్ ఉంది కదా ఇక్కడ. ఇంకా చైర్లు ఏం పెట్టినట్టు కదా, కూర్చోడానికి సీటింగ్ ఇస్తే బాగుంటుంది ఇక్కడ, కానీ ఇంకా వేయలేదు. అక్కడక్కడ ఇచ్చారు కానీ కూర్చోడానికి మరి ఎగ్జిట్గా. అమ్మమ్మ ఇలా జనాలు చాలా ఉన్నారు, కలిసిపోయినట్టుని పిట్టలు కూడా. క్రౌడ్ అంటే క్రౌడ్ వస్తున్నారు జనాలు. బర్డ్స్ అన్నాం కదా, బర్డ్స్ తింటున్నట్టుంది. ఇక ఏం బర్డ్స్ ఉన్నాయి రా నాయనా. ఇంకా
ఇంకా ఏం తిరుగుతాం ఇటు అటే అది ఇది ఒకటే అటు నుంచి పోయేది ఇటు నుంచి పోతున్నాను ఎగ్జిట్గా వెళ్ళిపోదామా ఓహో ఇవన్నీ వేసుకొని వెళ్ళిపోవడం చిన్నపిల్లలకు కూడా మస్తు ఉంది ఆడుకోవడానికి చిన్నపిల్లలకు ఆడుకోవడానికి బాగుంది అంత బాగుంది తిరిగి కాకపోతే ఈ బర్డ్స్ దానికి కొంచెం 200 రూపాయలు ఎక్కువ ఉంది ఎంట్రెన్స్ టికెట్ మిగతా వాటికి 100 రూపాయలు అంటే పెట్టచ్చు ఎంత తిరగాలంటే మస్తుంది ఎక్కడ మనం సీటింగ్ కూడా మంచిగా ఉంది కదా కూర్చోడానికి ఈవినింగ్ టైంలో ఏం మన వాళ్ళు రాలేదు ఇలా జనాలు ఎక్కున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి రాలే మన వాళ్ళు పెట్టెలు మంచిగా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి కానీ జనాలే ఫుల్ ఉన్నారు కదా అవి ఉంటలేవు ఎగిరిపోతున్నాయి ఈ బర్డ్స్ పార్క్ ఎంట్రన్స్ లోనే మనకు క్యాంటీన్ ఉంది కానీ మొత్తం అన్నీ అయిపోయినాయి తినడానికి ఏం లేవు జనాలు చాలా ఉన్నారు కదా అన్నీ అయిపోయినాయి ఇక చూసేసి ఇక వెళ్ళిపోతున్నాం ఇటుపక్క ఏమేమున్నాయంటే బోర్డ్ వాక్ మళ్ళీ అదే ఫ్లవర్ గార్డెన్ పార్టీ ఏరియా ఫోర్ట్ ఏరియా ఓపెన్ థియేటర్ బటర్ఫ్లై గార్డెన్ ఇవి ఉన్నాయండి ఇటుపక్క అమ్మా ఇక చూసుకొని అయితే బటర్ఫ్లై గార్డెన్కి వెళ్తున్నాము ఇటు వల్ల ఓపెన్ థియేటర్ ఏరియా కూడా ఉందంట ఓపెన్ థియేటర్ ఏరియా బటర్ఫ్లై గార్డెన్ పోవాలి అమ్మమ్మ ఆ బర్డ్స్ పార్క్ వచ్చేసి నడుచుకుంటే ఏడు దాకా వచ్చాము ఇక్కడ కొంచెం ఏరియా కూడా బాగుంది ఏరియా ఇది సూపర్ అనిపిస్తుంది ఇక్కడ కూడా బోన్సాయి చెట్టు ఇది అందరు అలసిపోయారు తిరిగి చాలా పెద్దగా ఉంది ఇది అంతే జరమట అమ్మా ఇక్కడ సూపర్ అనిపిస్తుంది ఇక్కడ కింద చేయాల మంచి అనిపిస్తుంది అవుటర్ రింగ్ రోడ్ అదే పక్క దాకా అమ్మా ఇలా కింద కనిపిస్తుంది కదా లోతు ఉంది ఇక్కడ మంచి ఫ్లైఓవర్ లాగా కనిపిస్తుంది అది అక్కడ పైకి ఎక్కాలి అటు కూడా ఉంది కానీ ఎన్ని సైడ్ నుంచి తిరగాలి ఇదంతా తిరగాలంటే పొద్దున రావాలా పొద్దున వస్తే ఓపిక ఉండాలి ఇక అంతా తిరగాలి తిరుగుకుంటూ కూర్చుంటూ మెల్లగా వెళ్ళాలి ఇక అన్ని తిరగాలి అంత తిరగాలి ఇంకా ఇవన్నీ కొంచెం పెరిగితే ఇంకా మంచి అనిపిస్తుంది గ్రీనరీ అంతా పెరుగుతుంది కదా దీని దగ్గర వాటర్ గిటర్ అన్నీ వస్తే బాగా అనిపిస్తుంది ఎంత మంచి అనిపిస్తుంది నీళ్ళు వర్షాకాలం దీని కిందకి నీళ్ళు పోయినా అనుకో మంచి అనిపిస్తుంది వ్యూ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది వ్యూ పాయింట్ ఇక అమ్మా ఇది ఇంకా 1-2 years అయితే ఇంకా ఇది అయిపోతుంది డెవలప్ అయిపోయిందంటే కదా అయిపోయింది కానీ ఇంకా అవుతుంది ఇటు రాలే అటు నుంచి పై
అమ్మా ఇదేంటి బటర్ఫ్లై గార్డెన్ ఏంటి ఈ బటర్ఫ్లై గార్డెన్ అవును అమ్మా పార్టీ ఏరియా అంటే బటర్ఫ్లై గార్డెన్ రెండు ఉన్నాయి దీంట్లోనే ఎక్కడ ఇదేంది ఇది ఏమైనట్టుంది ఈ పార్టీ ఏరియా ఉంటుంది కదా అంతే. ఏం లేదు ఇక్కడ ఖాళీ కూర్చోడానికి బాగుంది కూర్చోడానికి అదే జనాలు ఎక్కువ లేకుండా ప్రశాంతంగా కబడ్డీ ఆడుతున్నారు ఓపెన్ ఏరియా లాగా ఉంది ఇది మోడల్ ఈ డ్రింకింగ్ వాటర్ మాత్రం అక్కడక్కడ బాగానే పెట్టారు కదా ఏంటి డ్రింకింగ్ వాటర్ ఫ్రీ కదా అవును ఇది తాగుదాం ఆగే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ మంచిగా ఉంది అక్కడ కూడా ఇదేంటి క్యాంటీనా కాదు క్యాంటీన్ ఇది ఫుడ్ కోర్ట్ క్యాంటీన్ ఫుడ్ కోర్ట్ సమోసా చాయ్ బర్గర్ ఐస్ క్రీమ్ పాప్కార్న్ ఉంది అన్నీ ఉన్నాయి రేట్స్ కూడా ఉన్నాయి వాటిలో 30 ఏదండి బటర్ఫ్లై ఇక అంతే అండి ఫారెస్ట్ విస్టా అంట నేచర్స్ ఆంపీ థియేటర్ బటర్ఫ్లై ఈవెంట్స్ క్యాంటీన్ టాయిలెట్స్ ఉన్నాయి టాయిలెట్స్ బటర్ఫ్లై ఈవెంట్స్ ఎగ్జిట్ ఏదమ్మా ఎగ్జిట్ కిందకి వెళ్ళిపోవాలి కిందకి వెళ్ళిపోవాలి ఎగ్జిట్ ఓయ్ అమ్మ టాయిలెట్స్ ఇవి ఉన్నాయి కదా ఇవే టాయిలెట్స్ ఇవేనా ఇవే ఎక్కడి నుంచి వెళ్ళడం అటు నుంచి అట్టుంది టాయిలెట్స్కి అయితే అట్లా పోవాలి వెళ్ళన్నా మరి వెళ్ళన్నా కింద పోతాం కదా మళ్ళీ అటు వెళ్తావా అయితే వెళ్ళదన్నావు కదా ఇట్లా పోవాలి కింద పోవాలి వాడు మంచి ఏరియా ఉంది అదేంటి వ్యూ పాయింట్ అది అంతేనా అంతే అనుకున్నా ఏంది వ్యూ పాయింట్ అంటే ఆయన చాలా కాదు ఎక్కువ తీసిన మళ్ళీ ఎడిట్ చేయడం ఫోర్ట్ ఏరియా ఉంది అంతే. ఏముంది ఇలా ఫోర్ట్ ఏరియాలో ఫోర్ట్ ఏరియా ఏముంది అంటే ఏం లేదు హైట్లో ఉంది అంతే అందరు చిన్నం తిరుగుతలేరు కూర్చోడానికి బాగుంది వ్యూ పాయింట్ మొత్తం పైకి ఇప్పుడు అక్కడి నుంచి చూడు కనిపిస్తాయి ఇక్కడ నుంచి అమ్మ చూడు ఆగు మన వాష్ ఇక్కడ వెళ్తారా ఇంత ఇట్లా మనం అక్కడి నుంచి వచ్చినాం అమ్మా అక్కడి నుంచి మనం ఎంట్రెన్స్ అయ్యి అట్లా తిరిగి మొత్తం ఉంది కదా బర్డ్స్ పార్క్ చూసి అట్లా తిరుగుకుంటే ఇటు వచ్చే మీరు లాస్ట్ అదే ఇంకా మనం కింద పార్కింగ్ కింద కొంచెం కింద సైడ్ ఉంది పార్కింగ్ అది ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చే మా అదే కిందకి వెళ్ళిపోతుంది ఎగ్జిట్ ఉంది ఇట్లా ఉంది రెండు సైడ్ రైట్ ఎంత మంచిగా అనిపిస్తుంది వ్యూ సాగర్ వ్యూ ఇప్పుడు బాగా అనిపిస్తుంది ఎంత కూల్ గా ఎంత తిరిగినా బాగా
ఆ క్యాంటీన్ నుంచి కూడా ఉంది ఎగ్జిట్. కింద ఉంది కదా క్యాంటీన్, ఆ క్యాంటీన్ నుంచి రైట్ సైడ్ వెళ్తే కూడా ఎగ్జిట్ వస్తుంది. మనం ఈ వ్యూ పాయింట్ అది చూసుకొని ముంగట వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే కూడా ఎగ్జిట్ వెళ్ళిపోవచ్చు కిందకి. ఇదేనా ఎక్కడుంది? ఇది ఓపెన్ థియేటర్ ఏరియా. ఇది థియేటర్ పెడతారు వచ్చింది తర్వాత మంచిగా కదా నైట్ టైం మంచిగా సెట్ చేసిన తర్వాత ఓపెన్ థియేటర్ ఏరియా. ఇంకా ముంగట ఏముంది? ఇంకెంత ఓడుస్తలేదు ఇది. ఇదేనా? నేను చెప్పేది వెళ్తుందా ముంగట నుంచా? వెళ్ళకపోతే మళ్ళీ పైకి రావాలంటే కష్టం. తిరిగి తిరిగి అలసిపోయినాం ఇప్పటికే. ఎంత తిరిగినా కానీ నీకు ఒడుస్తాం లేదు ఇది. అమ్మా అంత దూరం మళ్ళీ నడిచిపోవాలంటే కష్టం. అమ్మ ఎగ్జిట్ ఇది. మళ్ళీ మనం ఎంట్రీ అయినా కదా వాడికి వెళ్తాం ఇప్పుడు. అమ్మ అమ్మ ఇప్పుడు దాకా మనం ఫోర్ట్ పైన ఉన్నాం. అమ్మ అయ్యో అమ్మ, అక్కడ ఇంకేముంది మరి? మనం అప్పుడు ఇక్కడికి పోలే, ఇంకా చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఉన్నాను. ఎగ్జిట్ అది అక్కడ నుంచి ఎగ్జిట్ వెళ్ళిపోవచ్చు. మనం అట్లనే ఎంట్రన్స్ అయినాము, అటు నుంచి పక్క నుంచి ఎగ్జిట్ అయ్యాము. మనం అటు నుంచి అటు వెళ్ళిపోయినాం. బోర్డు వాక్ ఇటు రాలే, ఇటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంది. ఏముంది ఆడుకోవడానికి కదా. అమ్మమ్మ నడిచి 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 మనం ఆ బోర్డు వాక్ పోయినాం కదా. బోర్డు వాక్ పోకుండా ఇక్కడ కూడా ఎంట్రన్స్ లో మనకు మంచిగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. మస్తు ఉంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా మస్తుంది. మంచిగా ఉంది ఏరియా కూడా, సూపర్ గా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ చిన్నపిల్లలకి ఇంకా ఏరియా కూడా బాగుంది ఆడుకోవడానికి ఇది కదా. కూర్చో. ఎంట్రన్స్ అనే యాక్చువల్గా మనం అటు నుంచి వెళ్ళిపోయినాము. ఇక్కడ లాస్ట్ మళ్ళీ తిరిగి తిరిగి వచ్చిన తర్వాత చూస్తే ఎంట్రన్స్ లో మంచి చిన్నపిల్లలకి ఆడుకుంటున్న ఏరియా బాగుంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎంట్రన్స్ లో సూపర్. ఈ వాటర్ మాత్రం బాగా పెట్టారు, ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఉన్నాయి తాగడానికి. మస్తుంది ఏరియా. ఏ రైళ్ళు అవి కూడా లేదు, ఆడుకుంటారా? ఇక్కడికి వచ్చారా? వీడు కూడా మంచిగా ఉంది ఏరియా. ఎట్లా దిగుతాయి? అక్కడ దిగుతానా? ఓకే చూడరు వాళ్ళు అలసిపోయారు. ఎంత ఆడుకోవడానికి. అమ్మమ్మ దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకే. కాకపోతే ఇప్పుడు ఇంకా 6 అవుతుంది.
6 అవుతుంది అయినా కానీ ఇంకా అందరు ఆడుకుంటున్నారు. కొందరు వెళ్ళిపోతున్నారు కానీ ఇప్పుడు నిర్వాహకులు అయితే వాళ్ళు ఏమంటలేరు మరి. టైమింగ్ అయితే మెన్షన్ చేసింది అయితే 9 to 5. దీంట్లో తిరగాలంటే కనీసం ఒక 5 hours అయితే ఈజీగా టైం పడుతుంది. మొత్తం తిరగాలంటే ఒక 4-5 hours టైం పడుతుంది. అది ఎంట్రన్స్, ఎగ్జిట్ ఏమో ఇటు పక్క ఉన్నది, ఇటు పక్క నుంచి పోవాలి ఎగ్జిట్. బ్యాటరీ ఆపరేటర్ బండ్లు కూడా ఉన్నట్టున్నాయి కదా తిరగడానికి, స్టార్ట్ అవ్వాలన్నట్టున్నాయి. లేదు మరి ఇంక నువ్వు రోజు ఎక్కువ మంది రారు కదా. గంటకు 50 రూపాయలు 100 రూపాయలు వస్తారు పెడతారు. తర్వాత అవే కదా, 4 పడతారు, 5 పడతారు. ఇట్లా తిరగని వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా చూసేసి వస్తారే. అమ్మా మస్తుగా అనిపిస్తుంది కదా సన్ వ్యూ పాయింట్, సన్సెట్ సూపర్ అనిపిస్తుంది. ఈ మస్తు అనిపిస్తుంది. బయట ఎక్కడ రాసిలేదు కదా టైమింగ్స్, బయట ఎక్కడ టైమింగ్ రాసేది కానీ మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ని ఒక దగ్గర అడుగుతాయేమో. ఆయన ఏమన్నాడంటే మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యి సాయంత్రం 7 గంటల వరకు ఓపెన్ ఉంటుందని చెప్పిండు. కాకపోతే 5 o'clock ఎంట్రీ అయితే క్లోజ్ చేస్తారంట. తిరిగి మా కలిసిపోయారు. వీళ్ళు మాత్రం అలసిపోతున్నారు. ఇది సాయంత్రం 6:30 అవుతుంది, ఇక అందరు వెళ్ళిపోతున్నారు. అయితే బైక్కు కారుకు అయితే ప్రస్తుతానికైతే పార్కింగ్ ఫీజు అయితే తీసుకోలేదు, ఫ్యూచర్లో పెడతారు కావచ్చు. కింద ఒక పార్కింగ్ ఉంది, మనం ఇంతకుముందు చూసినాం కదా, పైన కూడా ఉంది పార్కింగ్ ఒకటి. అట్లా ఎంట్రన్స్లో లోపల పైకి ఎక్కి ఆ పైకి వెళ్ళాలి, అక్కడ ఉంది ఒకటి ఎంట్రన్స్.